ఎక్కడా కాదు. మన దేశంలో ఏంటంటే స్త్రీలు పురుషుల కన్నా ఒక మెట్టు పైన ఉంటారు. అంచేత అటువంటి స్థితిని మళ్ళీ మనం పొందుదాం. ఆ గౌరవాన్ని స్థాపించుకుందాం, ఆ పునర్వైభవాన్ని తెచ్చుకుందాం. దానికి సంకేతంగానే ఇటువంటి కార్యక్రమాలన్నీ మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. వాళ్ళు ఇక్కడ చూసాం కదా, ఒక్కొక్క రంగంలోనూ స్త్రీలు ఎంతటి నిష్ణాతులు ఉన్నారో, ఎంతటి గొప్పవాళ్ళు ఉన్నారో. ఆడవాళ్ళు కదా అని మనం ఎప్పుడు చులకం చేయలేదండి. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఎప్పుడన్నా స్త్రీ ప్రెసిడెంట్గా ఉందా? మన దేశంలో ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు, ప్రెసిడెంట్గా ఉన్నారు, ఇద్దరు కదా. ఒకప్పుడు ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ కూడా ఉంటున్నారు. కనుక మన దేశంలో అటువంటివి ఏం లేవండి. ఎవరన్నా అట్లాంటి భావాలు ఉన్నాయంటే వాళ్ళ వ్యక్తిగతమైన ఇరుకు మనస్తత్వం అంతే తప్ప మన సంప్రదాయం దాన్ని ప్రోత్సహించదు. ఈ 4 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. ఒకప్పటి మన దేశ స్థితిగతులు, మన దేశంలో స్త్రీకున్న స్థానము, తర్వాత ఎలా మార్పులు చెందాయి, ఇప్పుడు మళ్ళీ పునర్వైభవాన్ని ఎలా సంతరించుకుంటున్నాం అనే విషయాలపైన అందరికీ చక్కని అవగాహన కలిగించారు. వారికి మనందరి తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తర్వాత శ్రీమతి కిరణ్మయ్య గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శ్రీమతి జనంత చంద్రమోహన్ గారు మాట్లాడతారు. శ్రీమాత్రే నమః. ఇది ఇవాళ విద్య సభే కాదు, సాక్షాత్తు సరస్వతి దేవి ఇక్కడ ఆవిడ కూర్చుని మనందరినీ ఆశీర్వదిస్తానికి వచ్చింది. ఎందుకంటే అటువంటి నృత్యం చూసాం, అటువంటి వీణానాదం విన్నాం, తర్వాత విద్వన్మణుల వాళ్ళ సన్మానం చూసాం. కాబట్టి ఇక్కడ సాక్షాత్తు అమ్మవారి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. నాకు 10 నిమిషాలు టైం ఇచ్చారు, అందుకని 10 నిమిషాలు నేను భరించండి. పెద్దసీత వనిత ఈ బృందావనానికి నా నమస్కారాలు. ఇక్కడ సాధించిన వీరందరూ అద్భుత పరిమాణాలు అంతగా వ్యాపించి అందరినీ అలరిస్తున్నారు. మీ అందరితో హాయిగా గడపడానికి నాకు ఈ అవకాశం ఇచ్చారు. మీ అందరికీ నాకు తెలుసు. ఇటువంటి సమయాల్లో ఇచ్చే సందేశాలు చాలా ఉంటాం. ఐఎమ్ ఎన్ ఇండిపెండెంట్ పర్సన్, బట్ ఐ హ్యావ్ మై వైఫ్స్ పర్మిషన్ టు సే అని ఒక జోక్ చేస్తూ ఉంటాను. నిజం చెప్పండి, కొన్ని నిఖార్సైన నిజాలు మాట్లాడడానికి పర్మిషన్ ఎవరికి ఎందుకని అని అడగడానికి మహిళా సభ్యులు, ఉమెన్స్ డేస్, స్త్రీ స్వాతంత్ర దినాన్ని వగైరా పెట్టుకుంటున్నాం. నిజానికి ఎందుకంటే ఏదో చిన్న ఏదో పెయిన్ చేతి కన్నది కన్నీళ్ళు తడి, ఎక్కడో గర్భకోశంలో పొట్టం కట్టి దాచి అణిచిపెట్టిన బాధ నొప్పి. ఇది కేవలం ఏ ఒక్క ఆడదాని సమస్య కాదు. ఆకాశంలో సహం, శ్రీ శక్తి స్వరూపిణి, నిశ్శబ్ద విప్లవం ఇవన్నీ వింటున్నప్పుడు స్త్రీలతో జోహార్లనే అన్నాను. ఎందుకంటే 24 కన్నుల బలవంత హింస నుంచి చాకిరీ ఊపిరిగా వారసత్వం అంటే స్త్రీ అన్ని స్థితుల్లోనూ ఇవాళ వేదిక మీద ఈ విద్వన్మణుల రూపంలో చూసినప్పుడు మనకి చాలా తృప్తితో మనసు పులకించిపోతుంది. ఒక్కసారి ఎన్ని శ్రీసప్తారుల్లో నడిచి వెలుగులోకి పయనించిన నేను నా ఉనికి అని చాటిన వారికి జోహార్లు చెప్తాను.
ఇవాళ ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు, పైలట్లు, ఇంజనీర్లు, విద్యావేత్తలు, రాజకీయ పరిపాలన దక్షులు, విజ్ఞానవేత్తలు, వేదాంత తత్వవేత్తలు, వ్యవహార సహాయంలో నిష్ణాతులైన వారు ఇలా చెప్పుకుంటూ పోతే ఏ రంగాన్ని బయట అధిగమించలేదు. ఇది మా వారందరికీ అభినందన సభ, అందుకే ఇది పండుగ చేస్తుంది. కానీ ఈ కోలాహలం నుంచి ఒక నియమితమైన గొంతు తీర్చుకుంటే మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అది ఏమిటో అని గమనించాను. ఆ రోజు ఇది సమాధానంగా సభగా మారాలని కూడా కోరుకుంటున్నాను. ఇంకా మీకు తక్కువైంది వరకు అందుకునే ఉంటుంది. మా కాలంలో అనే ఆనాటి దుఃఖాల చరమని ఉంది. ఈనాటి మహిళలు కొన్ని పోకళ్ళు చూసి ఆశ్చర్యపోతారు. దీనికి ముందు పురుషులకు ఎలా సమాధానం చెప్పాలో తెలియదు. మా